సరే మాట్లాడండి ఎవరన్నా. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. బ్రహ్మర్షి డాక్టర్ శాస్త్రి గారికి, శ్రీమాన్ శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటామండి. తర్వాత మన ఏఎస్పీ అధినేత సోదరుడు లక్ష్మీనారాయణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు జ్యేష్ఠ కనిష్ట నుంచి ద్వంద్వాల నుంచి ద్వంద్వ స్థితికి వెళ్ళే విషయాలు మీరు తెలియజేశారు. దానికి చాలా రకాల ఉదాహరణలు కూడా ఇచ్చారు. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే అంటే దానికి మీరు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. కళ విషయం అంటే తన బిడ్డ ప్రసవం, మళ్ళీ ఆ తల్లి మళ్ళీ మామూలుగానే ఉంటుంది ప్రసవం తర్వాత అని తెలియజేశారు సార్. తృణీకార భావం, చిన్నది అని తృణీకార భావం ఉండకూడదు. చిన్నదాని నుంచి ఒక మర్రి విత్తనం నుంచి చిన్నది వాని కంటికి కనపడిన మర్రి విత్తనం, అదేవిధంగా చిన్నది రావి విత్తనం, దాని నుంచి అఖండమైన వృక్షం వచ్చింది. ఆ విధంగానే చిన్నది పెద్దది, ఈ ద్వంద్వాలు గొప్ప చిన్న ఇలాంటి ద్వైత స్థితి, ఈ ద్వైత స్థితి నుంచి మనం అద్వైత స్థితి చేయడానికి ఈ సాధన చేయాలి. అంతేనా సార్? అంతే. ఏ విధంగా? ఇంకొక మాట ఇక్కడ మంచి టైం గుర్చేశారు. అంత చిన్న మదిగింజ దానిలో కూడా ఇందాక 3 రకాల ఆకాశాలు చెప్పాను. మొదటిది భూతాకాశం, రెండోది కలగంటంలో నా మనో ఆకాశం చిత్తాకాశం, దానికన్నా పెద్దది దహరాకాశం లేదా చిదాకాశం. ఆ చిదాకాశ తత్వం ఆ చిన్న మరిగింజలో కూడా ఉండటం మూలంగా, ఆ చిదాకాశ తత్వం మూలంగా అనంతమైనటువంటి శక్తి అందులో ఉన్నది, నిక్షిప్తంగా ఉన్నది. అది అర్థం. తర్వాత ఏ విధంగా అంటే గింజ పొట్టు చూడండి, మీరు బాదం గింజ ఉదాహరణ చెప్పారు. అలాగే కొన్ని అసలు పొట్టు తీయడం. ఈ బాదం గింజ అయితే పొట్టు తీయడం, అందులో రెండు పొరలో కూడా చైతన్యం ఉంది. అది నానబెట్టి పూర్తిగా తీస్తేనే మనకి ఆ బ్రహ్మానంద స్థితి తెలుస్తుంది. తర్వాత మీరు పంచతన్మాత్ర శబ్ద వీళ్ళ గురించి తెలియజేశారు. మెమరీ స్థితి అత్యంత సూక్ష్మమైంది. మన మెమరీ స్థితి సినిమాలు ఉదాహరణ చెప్పారు. నిజమే, ఎన్ని వచ్చేస్తాయో మన మెమరీలోకి, ఎన్ని సినిమాలు వచ్చేస్తాయో, ఏనాడో చూసిన గుండమ్మక దగ్గర నుంచి మనకి మెమరీలోకి వచ్చేస్తాయి. అంత సూక్ష్మంలో ఇంత మెమరీ ఉన్నప్పుడు ఈ అద్వైతంలో ఈ భగవతత్వంలో మనకి మెమరీ ఎందుకు ఉండట్లేదో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ పరమాణు అనోరణీయాన్ హైతోమయ్యాన్, పరమాణువు నుంచి విశ్వవ్యాపకం ఆయన స్థితిని గురించి తెలియజేస్తూ ఐన్స్టీన్ గురించి చెప్పారు సార్ మీరు. ఐన్స్టీన్ ఐన్స్టీన్ ఉన్నది ఎవరో పెట్టారు, ఉన్నది కనిపెట్టాను అన్నాడు. అంటే అంత స్థితికి వెళ్ళిపోయాడు ఐన్స్టీన్. గ్రేట్ సార్. తర్వాత ఏకో అన్ని ఒకే బ్రహ్మ అన్ని అందరిలోనూ ఉన్నది, ఒకే దివ్యాత్మ అందరిలోనూ ఉంది. అందుకనే స్వామి ఎప్పుడు కూడా దివ్యాత్మ స్వరూపులారా అంటే భగవంతుడి విశ్వవ్యాపకుడు చెప్తూ ఈ బ్రహ్మసూత్రాలు కానీ ఈ భగవద్గీత కానీ ఏదైనా సరే ఈ విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. అంతేనా సార్? అంతే. సమాన స్థితికి రావాలి. సమాన స్థితి నుంచి కూడా అధిగమించాలి మనం. మంచి చెడు ఈ ద్వంద్వ స్థితి నుంచి సమాన స్థితికి వచ్చి, సమాన స్థితి నుంచి కూడా అతీతంగా పయనం చేయాలి అనేది జ్యేష్ఠ కనిష్ట అనేది మనకి తెలియజేస్తుంది. దీనికి మీరు యోగ వాసిష్టంలో అరిష్టనేమి మా బ్రహ్మర్షి గురించి తెలియజేశారు. ఇంద్రుడు రావడం అది మా అక్కడ కూడా చిన్న పెద్ద తేడా మనం మాకొద్దు, నేను ప్రారంభం. తర్వాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పెట్టడం అంటే వాల్మీకి మహర్షిని అంటే మహర్షిని దేవతలు కూడా అంత పూజించేవారు అనమాట. ఈ విధంగా చాలా చెప్పారు సార్. మీరు అన్నం కనపడుతుంది, నీరు కనపడుతుంది, కానీ లోపలికి వెళ్ళిపోయి అది డైజెస్ట్ అయ్యాక ఆ రసం ఏదైతే ఉందో అది మనకు కనపడదు. ఆ విధంగానే ఈ మంచి ఉదాహరణతో చెప్తున్నారు సార్. దాని మూలాన్ని కొంచెం మాకు మెమరీలోకి వెళ్తుంది. స్వామి కావాలంటే ఏటీటీలోనో ఏ బొంబాయిలోనో అవతరించవచ్చు కదా, ఎందుకు అవతరించలేదు? చిన్న శరీరము, కుగ్రామము, పూర్ ఫ్యామిలీ. అసలు అంటే
సూక్ష్మంలోంచి మహత్వంలోకి అన్నమాట చూపించడం కోసం ఆయన అలా అవతరించారు. అవును. తర్వాత ఆకాశం అంటే అవకాశం అన్ని చోట్ల వ్యాపించి చాలాసార్లు చెప్పారు సార్. ఇది మాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. మరి అవును. అది చెప్తూ ఈ అతీతమైంది ఏంటంటే మనం భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం అని తెలియజేస్తూ ఈ కనిష్ట గరిష్ట అతీతమైంది భగవంతుడు. మరి ఈ ద్వైతం నుంచి అద్వైతానికి, అద్వైతం స్థితికి వచ్చి నేను భగవంతుడు వేరే కాదు, నేనే భగవంతుడు నేను తెలుసుకోవడం కోసమే మీలాంటి పుణ్యాత్మల ద్వారా ఇలాంటివి తెలుసుకోవడం మా అదృష్టం సార్. ఇంకా చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి మీకు అందరి తరఫుని సత్యబాబు గారి తరఫుని మా సోదరు తరఫుని హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటాం సార్. సార్ అరిష్టనేమి ఆ వాల్మీకి ఆశ్రమంతో కథ అయిపోయిందా సార్? అంతేనా? అంటే వాల్మీకి దగ్గర లేదా అంటే అక్కడ ఒక మోరల్ ఏంటంటే ఎంత మహనీయ ఏ లోకంలో ఉన్న మహనీయుడు అయినా సరే మరి దే మస్ట్ రెస్పెక్ట్ ద తపస్వి అని అంతవరకు చాలు, మాకు కంక్లూడ్ చాలు. ఎగ్జాక్ట్లీ. అవును. అంటే దేవతలకు కూడా గౌరవనీయుడు జ్ఞాని. యా ఓకే. దాని తర్వాత స్టోరీ అక్కర్లేదు అండి. ఇప్పుడు ఇందాక మేము ఒక సందర్భంలో ఈ మధ్య ఇప్పుడు ఐన్స్టైన్ కూడా ఒక మాట అంటాడు చివరిలో, అంత 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 సాధన చేసి అంత ఎక్స్పెరిమెంట్ చేసి అంత ఒక ఏమంటే ఒక థియరీని సమర్పించిన తర్వాత ఒక అన్సీన్ పవర్ ఈజ్ దేర్ అని ఒక మాట కూడా అన్నాడు సార్ ఆయన. ఒకసారి కాదండి, కొన్ని వందల సార్లు. గాడ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ డైస్ అంటాడు. భగవంతుడి సృష్టి అనేది ఒక పేక ముక్కల ఆట లాంటిది కాదు అంటాడు. చాలా సార్లు చెప్పాడు, ఎన్నో రకాలుగా చెప్పాడు. అదే ఎందుకంటే శాస్త్రవేత్త అటువంటి ఐన్స్టీన్ లాంటి మహనీయుడు అని అన్నాడు అంటే అదనమాట ప్రామాణికంగా ఉంది కదా. సైంటిఫిక్ థియరీతో వదిలేయకుండా అంతా చేసిన తర్వాత ఏదో ఒక తెలియని శక్తి ఆడిస్తోంది, నడిపిస్తోంది, అది కనిపించదు, సర్వవ్యాప్తమైనది. అది ఆల్ది ఇటువంటి అంటే బ్రాడ్ కాన్సెప్ట్ లో మాట్లాడాడు అనమాట ఆయనలో. అంటే ఆయన లెవెల్లో అర్థం కావాలంటే మనకి కష్టం అనుకోండి. ఇప్పుడు లేదు, ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఏదైతే ఉందో, ఐన్స్టీన్ చెప్పిన థియరీ యోగ వాసిష్టంలో మీకు కనపడుతుంది. ఇది 11,000 సంవత్సరాల క్రితం రాసిన యోగ వాసిష్టంలో. ఆ యోగ వాసిష్టానికి బేసు ఇప్పుడు చెప్పిన జ్యేష్ఠ కనిష్ట ఈ మంత్రాలు. కాబట్టి అసలు దాని లోతు మనం పోలేమండి, ఇంపాసిబుల్, అంత లోతు అవి. అదొకటి ఇందాక మీరు ఒక విత్తనానికి లోపల ఇంకొక లేయర్ ఉంటుంది సార్. దట్ ఈస్ ద లేయర్ దట్ హ్యావ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది చైతన్య. ఎగ్జాక్ట్లీ. దానికి అంటే దానికి సేఫ్టీగా పై లేయర్ ఉంటుంది. నువ్వు ఎలాగంటే ఆరెంజ్ పైన ఎలాగో గ్రీన్ లేయర్ ఉంటే లోపల తెల్లపొర ఉంటుంది. జీవం తెల్లపొరలో ఉంటుంది, గ్రీన్ లేయర్ లో ఉండదు. ఇప్పుడు గ్రీన్ లేయర్ ఇది ప్రొటెక్షన్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ అప్పర్, మన శరీరం కొబ్బరికాయకి పైన చిప్ప ప్రొటెక్షన్, లోపల గింజకి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. ఎస్. ఇప్పుడు మనం అంటే చూడండి, కొబ్బరికాయకి ఎంత ప్రొటెక్షన్ పెట్టినప్పుడు మనం పుర్రెకి ఎంత ప్రొటెక్షన్ పెట్టి ఉండాలండి మీరు ఇందాక అన్నారు. ఇప్పుడు కొబ్బరిలో నీళ్ళు తాగాలంటే ఇప్పుడు చూడండి అంత ఈజీయా. నాకు ఎవడో కొబ్బరికాయ ఇచ్చాడు సార్, కెన్ ఐ డ్రింక్ ఇమీడియట్లీ? నేను బజార్ పోతే కొబ్బరికాయ ఫోన్ ఇచ్చాడు, కెన్ ఐ డ్రింక్ ఇమీడియట్లీ? మీరు ఎవరో ఇట్లా ప్రేమతో ఇస్తే వారం రోజులు కూడా ఉంచుకొని నాకు చేతగా దాన్ని కొట్టడం నాకు తెలియదు సార్. హెల్ప్ ప్లేస్ గా ఉండి వారం రోజులు అలా ఇంట్లో పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. ఒక కొబ్బరి నీళ్ళు చాలా ప్రేమతో నాకు ఇచ్చాడు సార్. కొండం కొట్టించాడు అనుకోని ఇప్పుడు మన యాత్రలో మా మేడం తాగిన అతి కష్టం మీద ప్రయాగం పోతుంటే కొబ్బరి బోనంగా ఎత్తుకుంటూ 60 రూపాయలు తీసుకున్నాడు సార్. లెట్ ఇట్ బి 60 తక్కువ, ఆ ఏడాది 60కి ఇచ్చాడండి. ఇప్పుడు ఆ లోపల నీళ్లు తాగాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు బజార్లో పోకుండా కొబ్బరి బోనం చేతిలో పెడితే ఐ కాంట్ థింక్ ఇమీడియట్లీ. సాధన చేయాలి. ఆ కొబ్బరి నీళ్ళకి ఎంత ప్రొటెక్షన్ పెట్టాడు చూడండి మరి. అంటే కొబ్బరి నీళ్ళు అంటే ఔషధం సార్ అది. ఆ కొబ్బరి నీళ్ళు అంటే మందు అనమాట. ఇప్పుడు ఎలాగో సీసాల్లో కనుక మందు పెట్టి రకరకాల కవర్లు వేస్తున్నారు, కొబ్బరి నీళ్ళు చూడండి ఔషధానికి ఎంత ప్రొటెక్షన్ భగవంతుడు పెట్టాడు చూడండి.
అవునవును. దానికి ఒక చిప్ప పెట్టి దానిపైన ఒక ఎండు, ఇట్ మే బి గ్రీన్, ఇట్ మే బి బ్రౌన్, డిపెండింగ్ అపాన్ ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అని. అవును. సో దానికి అంత ప్రొటెక్షన్ పెట్టినప్పుడు మానవుడికి మేధస్సుకి ఎంత ప్రొటెక్షన్, మీరు విన్నారు ఒక డాట్ అన్నాడు, ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా. ఎక్కడ ఉందంటే కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎవరు చెప్పలేదు మై అప్పుడు ఆకాశానికి ఎలాగా వర్ణన లేదు, మనసుకు కూడా వర్ణన లేదు. బట్ మనసు లేదంటామా, లేకపోవడం లేదు. ఇప్పుడు మనసును బట్టి యాక్చువల్ మాట్లాడడానికి వాళ్ళని ఎంత ప్రొవోక్ చేసిన, ఇప్పుడు ఆవిడ అనేప్పుడు నాకు మనసు చెప్పింది, నేను నీకు వచ్చి నువ్వు చెప్పరా, దట్ మైండ్ ప్రొవోక్డ్, దట్ మై ఐఎమ్ స్పీకింగ్. దట్ ఈస్ ట్రూ. yes. ఎందుకంటే ఇక్కడ ఎందుకే అసలు పాయింట్ ఏంటంటే, గింజలు మొలకెత్తడం అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ ఆల్వేస్ ఎప్పుడైనా ఒక సమావేశంలో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేను 1-2 సార్లు చెప్పినాను. మరి చైనీస్ బ్యాంబూ అని ఇవాళ గింజ సార్, ఇవాళ పల్లి గింజ పెట్టాము సార్, లేకపోతే చిక్కుడు గింజ పెట్టాము, 2వ రోజు 3వ రోజు మొలకొస్తుంది. మనం ఎందుకంటే ఇదంతా సైన్స్ చదువుకున్న వాళ్ళే, 5 రకాలుగా బొమ్మలు వేసిన వాళ్ళే. అంతా చిన్నతనంలో 2వ క్లాసులో 3వ క్లాసులో ఆ చిక్కుడు గింజ బొమ్మలు వేసి ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళమే. నాకు చిక్కుడు గింజ విత్తనం బొమ్మలు తెలియదంటే నేనేం చేయలేను, నేను చదువుకున్నాను. వీడు కూడా నా ఏజ్, నాకంటే అబోవ్ ఏజ్ కనుక అందరూ ఆ చిక్కుడు గింజ బొమ్మ మనం బాటనీలో డ్రా చేసిన వాళ్ళే. బాటనీ అంటే అప్పుడు బాటనీ అంత చిన్నప్పుడు, అదే అవును సైన్స్. ఆఫ్టర్ 2 or 3 days వీ కెన్ సీ దట్ పిల్లవాడు పెట్టాడు అనుకోండి, వాడు గెలిగితే అది రాదు, సరే గెలకుండా 2-3 అలాగితే విత్తనం వస్తుంది, మొలక మామూలు వాడు ఆనందపడతాడు. అదే చైనీస్ బ్యాంబూ పెడితేట ఇట్ విల్ టేక్ 2-3 months టు కమ్ అవుట్ దట్ మొలక. రావట్లేదు గెలిగితే ఏం రాదు, అది అసలు రాదు. సో చైనీస్ బ్యాంబూ కనుక విత్తనం పెడితే దే నో దట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మంత్స్, బికాస్ అది ఒక చెట్టులాగా భూమిలోనే తయారై దానికి రూట్స్ ఓ డెప్త్ గా పెంచుకున్న తర్వాత దెన్ అవుటర్ ఎలివేషన్ వస్తుందట. వాట్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ చూడండి సార్, భగవంతుడు సృష్టి ఇప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ కొన్ని చెట్లు, ఇప్పుడు చూడండి మర్రి చెట్టు ఒక వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ అండి, ఒకదాని నుంచి వచ్చిన తర్వాత కింద నుంచి పైకి, పై నుంచి కిందకి సపోర్ట్ గా సో మెనీ సపోర్టింగ్ స్తంభాలు వస్తాయండి. ఎవరు పెట్టారండి? భగవంతుడు. ఆ చెట్టుకున్న అవినాభావ సంబంధం మానవం కనపడలేదు. ఎగ్జాక్ట్లీ. మా గ్రూప్ లో ఒక ఆయన పెట్టాడు ఇట్లా, కొన్ని ఏమో బయటికి పెన వేసుకుంటే, కొన్ని భూమిలో పెన వేసుకుంటే వేస్తారు కొన్ని చెట్లు. అవును కరెక్ట్. మడకర్ర అట్లా భూమిలో పెన వేసుకున్న చెట్లు సునామీ కాదు, దాని బాబు వచ్చినా కానీ చెప్పు జరగకుండా ఉంటాయండి. ఆపేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సార్ యూనిటీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కలయిక సమిష్టి తత్వంలో అంతా కలిసి ఒకదానిగా ఉండటంలో స్ట్రెంత్ వచ్చింది అనమాట. ఎగ్జాక్ట్లీ. అటువంటి సమన్వయ భావంతో 2 మాటలే మీరు మొత్తం ఇవాళ స్వచ్ఛంగా ఉంది. సమన్వయం ఉండాలి, సమత్వాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత అనుభవం లేదు, గుర్తించి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు మీరు. కేవలం నిశ్చయానికి వచ్చారు, బట్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ సైంటిస్టులు. ఏ విధంగా నిశ్చయానికి వచ్చి అనుభవాన్ని పొందలే జ్ఞానాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మహత్తులు, ఋతులు తపోశక్తి ఇందాక అన్నాడు. ఏం చేస్తే దేనికంటే ఫర్ వాట్ పర్పస్ తపస్సు? ఇప్పుడు వాట్ పర్పస్ ఏఎస్పీ అంటే నాకేం తెలియదు సార్. ఖచ్చితంగా పెట్టుకోవాలి, మంచి విషయాలు డిస్కస్ చేసుకోవాలి రోజు. ఏమొస్తుంది? ఇంత వస్తుందా, అంత వస్తుందా? వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ నాట్ ఎయిమింగ్ ఎనీథింగ్. ఒక 50-60 మంది ఒక వేదిక మీద రావటము, వాళ్ళు మనలో భావాలు పంచుకోవటము, ఆధ్యాత్మికత. నేను 1008 గాయత్రి ఛానల్ చేశాం సార్. వెరీ గుడ్. మంచి అంటే నేను సడన్ గా ఊరించి నేను అనుకోలేకపోతే ఐ షుడ్ హావ్ ఇన్వైట్ యూ. ఒక పాట వచ్చిందనమాట, 1008 సామూహికంగా మొన్న మృత్యుంజయ మంత్రం చెప్పించినట్టుగా నిన్న రోజున ఆల్మోస్ట్ 3.5 hours నేను కూడా మా 70th యానివర్సరీలో బయట సర్వీస్ పోయి లేట్ గా మొదలు పెట్టాము. తలా 21 మంత్రాలు చెప్పించే అవకాశం ఎక్కడ జరుగుతుంది సార్? నేను కూర్చున్న వాళ్ళకే జరిగింది. ఇప్పుడు నా గ్రూప్ లో 650 మంది ఉన్నారు సార్. 650 మంది రాలా, ఒక 60 మంది మాత్రమే వచ్చారు. అది ఎవరికి ప్రాప్తమో మీరు అన్నట్టుగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. స్వామి తత్వానికి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, దట్ ఈస్ ద బేసిక్ అండ్ ఫస్ట్ మంత్ర. నమస్కారంతో మళ్ళీ అక్కడ నమస్కారమే మన సంస్కారం. నమస్కారం అంటే
అన్నిటికీ పరిష్కారం కూడా. పరిష్కారం. నమస్కారం పెడితే పరిష్కారం అయిపోతుంది సమస్య సార్. జటిలంగా ఎంత జటిలమైన కానీ ఒక నమస్కారం పెడితే అవతల ఫ్లాట్ అయిపోతుంది సార్. అవును. నమః మనః, అవతలవాడి మనసు రంజింపజేయాలంటే నమః. అటువంటి ఉన్నతమైన సంస్కారాన్ని నేర్పుతుంటారు రుద్రము. దిస్ ఈజ్ ద బేసిక్ టు నో దట్ సుప్రీం స్టేట్. పైన ఉన్న మన అందరికీ సమిష్టి లక్ష్యమైన పరమాత్మ తత్వాన్ని చేరటానికి, అనుభూతిలో తెచ్చుకోవడానికి దిస్ ఈజ్ ఓన్లీ ప్రామాణికం ఏంటంటే రుద్ర ప్రమాణం సార్. ఎప్పుడో చెప్పింది జ్యేష్ఠ కనిష్ట. ఇప్పుడు తర్వాత కొనుక్కోవచ్చు బిగ్ స్మాల్, పొట్టి పొడుగు, డిగ్రీస్ ఇవన్నీ తర్వాత వచ్చిండొచ్చు. ఈ జ్యేష్ఠ అయితే కనిష్ట అయితే రుద్రం నేరేటివ్ లాంగ్ బ్యాక్. సృష్టికర్త బ్రహ్మకి ఉపదేశించబడ్డది రుద్రం. బాగా చెప్తారు. ఇప్పుడు చూడండి, మనందరినీ సృష్టించిన బ్రహ్మకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సారమండి. సాయినాథ్ వెనుక సాష్టాంగ నమస్కారాలు. బ్రహ్మర్షి శాస్త్రి గారికి నమస్కారాలు. ఎంఎన్ఎల్ గారి దంపతులకు నమస్కారాలండి. చాలా బాగుంది ఈరోజు. 4వ అనువాకం 1వ మంత్రం అన్నారు. జ్యేష్ఠ కనిష్ట అని ఫస్ట్ వాక్యం అన్నారు. ఈ ద్వంద్వాన్ని మనం అధిగమించాలి. 6వ అనువాకం 1వ మంత్రం. జ్యేష్ఠ కనిష్ట ఈ ద్వంద్వాన్ని మనం అధిగమించాలని మొట్టమొదటి వాక్యం అన్నారు. పెద్ద చిన్న, ఎత్తు తక్కువ అది దీంట్లో ఎన్నో వస్తాయి అర్థాలు, చాలా వస్తాయి. పేదరికము, గొప్ప వాళ్ళని వస్తాయి, గొప్ప మతం అంటారు, చిన్న ఇవన్నీ వస్తాయి. వీటినంతా మనం అధిగమించాలి అనే ఒక అర్థం వచ్చింది. మొత్తాన్ని విన్న తర్వాత దీంట్లో కూడా జంతు వృక్ష పరమైన ద్వంద్వాలు కూడా పరమైన ఉన్నాయన్నారు. కపర్ధి అని అన్నారు. కంప్లస్పర్ధి, కపర్ధి అని అన్నారు. జ్యేష్ఠ కనిష్ట అనేది పరబ్రహ్మమైనదిగా ఉంది. పరబ్రహ్మమైనది చివరము, పూర్వం నుంచి చివరి వరకు. హిమాలయాలు గొప్ప, దాంట్లో చిన్న అణువు తీసేసినా దానికి కొలమానం ఉంటుందన్నారు. దాని కొలమానం దానికి సంపూర్ణమైన శక్తి ఆక్రమించి ఉన్నది. అది సంపూర్ణమైంది. మనం కనపడతాయి కానీ యువతలకు వచ్చే మనకు కళలో చాలా పెద్ద పెద్దవి అన్ని ఎన్నో ఎక్కినట్టు చేసినట్టు చాలా పెద్ద పెద్దవి కనపడతాయి. కానీ మనకు మెలకు వచ్చిన తర్వాత అది చాలా సూక్ష్మది, అసలు కంటికి కూడా కనపడుతూ అది. అటువంటిది కనిష్ట అనేది తల్లి బిడ్డను కంటుంది, ఆమె సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత కూడా అది దానికి కూడా అర్థం వస్తుంది. తర్వాత అనేకమైన సమాజంలో వచ్చేవి, గొప్ప చిన్న పెద్ద ఇవన్నీ అన్నారు. ఇది అనోరమయ్య మహితీమయ్య అని అన్నారు. అత్యంతమైనది, సూక్ష్మమైనది. చిన్న విత్తనము పెద్ద వృక్షమైనట్లు దాని పొర తీస్తే అది ఇంకా విత్తనం రాదు, పొరతో ఉంటేనే అది పెద్ద వృక్షం అవుతుంది అని చెప్పి అన్నారు. చాలా బాగుంది. సూక్ష్మమైన ఒక చిన్న పెన్ డ్రైవ్ను ఏదన్నా కానీ అది దీంట్లో పెడితే చాలా విషయాలు, మనకి ఎన్నో విషయాలు తెలిసినట్టు సూక్ష్మమైనది పెద్దదైందని. అణుమాత్రము పరమాణువు నుంచి అణువులోంచి విశ్వమంతా చూడవచ్చు అని ఒక మాట అన్నారు. ఈ జగత్తంతా మిథ్య అని అనే శాస్త్రజ్ఞులకు ఆ సంగతి తెలుసు. మన ఋషులు ఎప్పుడో చెప్పారు, కానీ వాళ్ళు ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. మిథ్యనా బాధ్యేనా అని వాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు. అణువు కంటే కూడా సూక్ష్మమైంది కణము, వీటిలోనే శక్తి ఉన్నది, వ్యాపించి ఉన్నది అన్నారు. ఈ సూక్ష్మంలో శక్తి ఉంది. ద్వంద్వ త్రిగుణాలకు దాటాలా అన్నారు. చేయాలి. నిష్కామ స్థితిని సాధన చెయ్యాలన్నారు. స్వామి అతి సాధారణమైన వ్యక్తిగా ఉంటూ ఉంటారు, కానీ భగవంతుల్లాగా ఉంటారు. అదే మన విశ్వవంతా వ్యాపకమై భగవంతుని వలె మనకు చూడాలి. తర్వాత స్వామి చాలా చిన్న గ్రామంలో పుట్టి చిన్న కుటుంబంలో ఉండి అత్తంత వ్యాపించి వెళ్ళిపోయినారు. అంతా మనల్నంతా గొప్పవాడిగా మనల్ని ఆయనలో ఉన్న శక్తిని మనకు చూపించారు. అది కనిష్ట గరిష్ట అనే దాని కూడా అది. విశ్వ అన్నిటినీ సమానంగా చూడాలి.
ఎందువల్ల ద్వంద్వాలను దాటాలి అని అంటే, మీరు ఒక కథ చెప్పారు. ఆ రాజర్షి తపస్సు చేయడం, ఆ తపస్సుడుకు ఇంద్రుడు రావడం, ఆయనకి ఎన్నో ఆశలు చూపించాడు. ఇంద్ర లోకం, స్వర్గలోకం, అన్ని లోకాలు చూపించాడు. వాటికంతా రా, నువ్వు చాలా సుఖపడచ్చు అని చెప్పి అన్ని ఎన్నో అన్నాడు. కానీ వాటంతటికి ఆ రాజర్షి రొంగలేదు. అతన్ని తీసుకొని వాల్మీకి మహర్షి దగ్గర వదిలిపెట్టాడు. జ్ఞానమే ఆయనకు ముఖ్యమన్నాడు. ఆయన పాము కుసుమం ఎలా వదిలినట్టు తీస్తానో అలాగానే వెళ్ళిపోతాను అన్నాడు. ఆ శరీరం వదిలిపెట్టి నా ఆత్మతో వెళ్ళిపోతాను అన్నాడు. అతను ఆ స్థితికి అందరు రావాలి. ఇటువంటివి చాలా బాగున్నాయి. స్వామిని గురించి చెప్పినవి అన్ని చాలా బాగున్నాయండి. ఆకాశం, ఈ ఆకాశం ఎంతో ఉంది. ఇది ఎంతో ఎత్తైన ఆకాశం. ఈ ఆకాశం అంటే ఈ భూమి చాలా చిన్నది, కిందనే ఉన్నది. కానీ ఈ భూమి చేసే కర్మలే చాలా గొప్పవి. ఆకాశానికంటే చిత్తాకాశం, మనోకాశం ఇవన్నీ ఉన్నాయి. మన మనస్సు చాలా గొప్పది, అన్నిటికంటే మనస్సే గొప్పది అని చెప్పారు. ఈ ద్వంద్వాలకు అతీత్వాన్ని చూస్తున్నట్టు గరిష్ట కనిష్ట ఒకే భగవంత తత్వాన్ని మనం అద్వైత భావంతో చూడాలి. జయం అద్వైతంలోనే ఉంది, కర్మ ద్వంద్వాల్లో ఉంటుంది. విశ్వంతా అనేక ద్వంద్వాలతో ఉంటుంది. ఏకోముఖంగా చేయడం అనేది ముఖ్యము. దీనిని జ్యేష్ఠుడు అన్నారు. తండ్రి, తాత, ముత్తాతలు అన్నారు. మనకు పితృదేవతల్లో వస్తారు వాళ్ళు, వాళ్ళంతా ఉన్నారు. దాని కర్త బ్రహ్మ, దానికి సృష్టికర్త బ్రహ్మ అన్నారు. నీరు ఎలా మారుతుందో, ఒక్కొక్క దీనిగా మారుతూ ఉంటుందో, అలాగే ఈ దైవశక్తి కూడా అపారమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది. అత్యంత శ్రేష్టమైనది అనగా నిన్నే ఆరాధిస్తున్నాను స్వామి, నీకు ఈ బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నాను. సాయిరామ్ అండి. నమస్కారం అండి. ఒక్క నిమిషం శాస్త్రి గారు, అర్థమైంది నాకు. కొంచెం వివరణాత్మకంగా, కొంచెం కష్టతరంగా వర్డ్ అది. అంటే సంసారంలో ఉండి సంసారం అడుచుకోకు అని చాలాసార్లు అంటుంటాము. అమ్మ నాకు మీద నీటి బొట్టు అని అంటుంటాము. అవును. అద్వైతం ధ్యేయంగా పెట్టుకుని ద్వైతంలో 99.99999 నాకు తెలియదు, మీరు అన్నారు. ఇన్ఫినిట్ నైన్స్ మొత్తం అంతా కూడా ద్వైతమే, అంత ద్వైతమే. హ్యావ్ ఎయిమ్ యాజ్ అద్వైత, బట్ లివ్ ఇన్ ద్వైత. ఎగ్జాక్ట్లీ. ఇది కొంచెం వివరణ చేయండి సార్. సో యాక్చువల్ గా ఈ ద్వైత కాన్షియస్ అర్థమైంది కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే డిఫికల్ట్ వర్డ్. అవును, చెప్తాను. నీళ్ళలో దిగు, నీళ్ళు అడుకోవద్దు. అది మార్గాలు ఉన్నాయి, బట్ మీ నోటితో విందామని. తప్పకుండా. ఈ ద్వైత అద్వైత తత్వం గురించి మహా మేధావులే చాలా కుస్తీ పడుతూ ఉంటారు. చాలా రకరకాలుగా డిస్కస్ చేస్తూ కింద మీద పడుతూ ఉంటారు. ఈ ద్వైతవాదులకి అద్వైతం అనేది అసలు మతమే కాదు, చాలా తప్పు అనే భావన కూడా ఉంటుంది. అందుకనే శివుణ్ణి ద్వేషించే పద్ధతి, ఈ ఇంకోటి విష్ణు, ఇవన్నీ ఈ రకరకాలన్నీ మనం చూడటానికి కారణం ఏమిటంటే కించిత్ అజ్ఞానము, అహంభావం మూలంగా వచ్చిన భావాలే తప్ప వేరే కాదు అనిపిస్తుంది. ఆదిశంకరుడి యొక్క ఫిలాసఫీ ద్వైతాన్ని కాదు అందు, అక్కడ ఆగిపోవద్దు అంటుంది. 99.999 రికరింగ్ ద్వైతమే, కానీ అంతకన్నా అద్వితీయమైనది ఒకటి ఉన్నది అనే భావనతో ఈ ద్వైతాన్ని కనుక భావించటం మూలంగా భగవంతుల్లో ఐక్యమైపోయి తిరిగి రాకుండా ఉండే స్థితి కలుగుతుంది. దీనికి 3 రకాల వాదాల్ని ఈ గొప్ప గొప్ప పండితులు ప్రస్తావిస్తూ ఉంటారు. మొట్టమొదటి వాదం పేరు ఆరంభవాదం. ఆరంభవాదం అంటే ఏమిటి? విశ్వం అంతా ద్వైతమే, భగవంతుడున్నాడు, మానవుడు ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడో ప్రయాణం చేస్తున్నాను, నాకు కుండ కనిపించింది,
కుండ కనిపించింది కాబట్టి ఈ కుండ చేసిన కుమ్మరివాడు ఒకడు ఉండాలి. కుమ్మరివాడు నాకు కనిపించడంలే, కానీ కుండని ఆధారంగా చేసుకుని కుమ్మరిని నేను ఊహిస్తున్నాను. ఈ కుండకి ఆధారం కుమ్మరి కాబట్టి ఈ కుండని చేసే మనిషి వాడిని కుమ్మరి వాడు ఉండాలి కాబట్టి ఆ కుమ్మరి వాడు భగవంతుడు, ఈ కుండ ప్రపంచము, లోకము అన్న భావాన్ని, అంటే కుమ్మరి తయారు చేసిన కుండ కుమ్మరి కన్నా వేరు, అంతే కదా. కుమ్మరి వేరు, కుండ వేరు, కానీ కుండని కుమ్మరి తయారు చేశాడు. అట్లా ఈ ప్రపంచాన్ని భగవంతుడు తయారు చేశాడు, మనందరినీ అందులో పెట్టాడు. కాబట్టి మనం భగవంతుడం కాదు. కాకపోయేటట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం ఈ కుండ రూపంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీమ, బెల్లం అనేది భగవంతుడు. ఈ భగవంతుడిని ఆనందించేదానికి ఈ చీమ బెల్లం తినేదానికి పుట్టింది అన్న భావాన్ని ద్వైత భావంలో చెప్తారు. ఇందులో ఏమిటి, కుండ వేరు, కుండను తయారు చేసిన కుమ్మరి వేరు. రెండోదికి వచ్చేటప్పటికి ఇంకొంచెం దూరం పోయినప్పుడు పరిణామవాదం ఒకటి చెప్తారు. ఈ పరిణామవాదం అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి, పాలను తోడు పెట్టాం, పెరుగైపోయింది. పాలు పెరుగుగా మారింది తప్ప పెరుగుకి స్వతసిద్ధమైనటువంటి ఉనికి లేదు. భగవంతుడు మానవుడిగా మారాడు కాబట్టి భగవంతుడు మానవుడికి ఆధారం భగవంతుడు. కాబట్టి పాలు పెరుగుకి ఏ మాదిరిగా ఆధారమైందో ఆ మాదిరి ఈ విశ్వం మొత్తానికి భగవంతుడు ఆధారంగా ఉన్నాడు. ఆయన ఆధారం నుంచి ఇదంతా ఏర్పడింది అనేది అది రెండో వాదం చెప్తారు, పరిణామవాదం. ఈ రెండు వాదాల్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏమిటంటే విశ్వవ్యాపక పరబ్రహ్మ, విశ్వం అంతా వ్యాపించున్న ఒకే ఒక శక్తి పరబ్రహ్మ అని అందరూ ఒప్పుకుంటారు. విశ్వం అంతా వ్యాపించి ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ అయ్యేటట్టయితే ఒకటి ఇంకొకటిగా మారింది అనేటట్టయితే మారక ముందు వేరు, మారింది వేరు, అది వేరు, ఇది వేరు అనే మాట పరిణామవాదంలో వస్తుంది. అటకే కుండ వేరు, కుండను తయారు చేసిన కుమ్మరివాడు వేరు అనే భావన మొదటి దానిలో వస్తుంది. కాబట్టి ఈ రెండు వాదాలు కూడా, అంటే ద్వైతవాదం కానీ విశిష్టాద్వైతం కానీ, ఈ విశ్వం అంతా ఒకే ఒక పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనే మాటని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఆదిశంకరుడు చక్కటి ఉదాహరణ చెప్పాడు. అదే రజ్జు సర్ప భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతి అంటే ఏమిటి, అక్కడ ఉన్నది తాడు, నిజానికి అక్కడ ఉన్నది తాడు. నేను పాము అని భ్రమించాను, పాముని భ్రమించడం మూలంగా అది నాకు పాముగా కనిపించింది. ఆ పాముని భ్రమించడానికి, పాముగా అది కనపడటానికి కారణం నా భ్రమే తప్ప నిజంగా అసలు పాము లేనే లేదు, అక్కడ ఉన్నది తాడేను. వెలుతురేసి కొంచెం జ్ఞానం అనే వెలుతురులో చూసినప్పుడు అరే ఇది తాడే కదా, అనవసరంగా భయపడ్డానే అన్న భావంతో నా అజ్ఞానం యొక్క భయం పోయింది. సో దీనికి ఉదాహరణ ఆయన ఏం చెప్తాడు, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. భగవంతుడిలో నుంచి పుట్టి అయినా తన సంపూర్ణత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండేదానికి ఆయన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది సముద్రము, కెరటం. సముద్రంలో నుంచి కెరటం పుట్టింది. కెరటానికి ఒక ఆకారం, పెద్ద కెరటం, చాలా చిన్న కెరటం. సో ఎంత పెద్ద కెరటం అంటే సునామీ లాంటి కెరటం, లేదు చాలా చిన్న కెరటం, రకరకాల కెరటాలు, ఇవన్నీ సముద్రం నుంచే పుడుతున్నాయి. సముద్రాన్ని ఆధారం చేసుకున్న పుట్టిన కెరటంలోనూ ఎంత పెద్ద సునామీ లాంటి కెరటమైనా, చాలా చిన్న కెరటమైనా నీరు మాత్రమే ఆధారంగా ఉన్నది. కాబట్టి ఆ నీరు యొక్క స్థానభ్రంశము, రూపాంతరమే తప్ప కెరటానికి వేరే ఉనికి లేదు. కెరటం పోయినా సముద్రం ఉన్నది, కెరటం ఉన్నా సముద్రం ఉన్నది. సముద్రం కెరటానికి ఆధారమైంది. అట్లా ఈ కెరటం లాంటి అనేక రకాల సృష్టులు, ప్రపంచం, అనేక రకాల జీవులు, అనేక రకాల జంతువులు, ఇవన్నీ కూడా ఈ కెరటాల్లాగా అనేక రకాలుగా వ్యాపించి ఉన్నవే తప్ప అన్నిటికీ ఆధారభూతమైంది ఒకే ఒకటి, అది సంసారము. అది ఈ సంసారం మొత్తానికి ఆధారభూతమైంది ఒకే ఒకటి, అది భగవంతుడు అన్న విశ్వవ్యాపక తత్వాన్ని అన్వయిస్తూ ఒకే ఒక పరమాత్మ తనని మార్చుకుని అనేక రూపాలుగా మారాడు. కానీ అజ్ఞానం అనే మార్పు మూలంగా వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఈ అజ్ఞానం తొలగినప్పుడు తనే పరమాత్మగా
భాషిస్తాడు అన్న మాటని అద్వైతవాదం చెప్తుంది. ఇప్పుడు దీనికి చక్కటి ఎగ్జాంపుల్, స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకునేటట్టయితే, అవతార పురుషుణ్ణి ఒక కుండతో నీళ్ళతో పోల్చారు. ఇది సముద్రం ఉన్నది, సముద్రం అనేది నిరాకార పరబ్రహ్మ అనుకోండి. అందులోంచి ఒక కుండ నిండా నీళ్లు ముంచి ఒడ్డున పెట్టాం. ఆ ఒడ్డున పెట్టిన నీళ్లలో ఈ కుండలో నీళ్ళకి, సముద్రపు ఒడ్డున కుండలో పెట్టిన కుండలో నీళ్ళకి ఆ సముద్రపు నీళ్ళకి తేడా ఉన్నదా? ఏం తేడా లేదు. అది ఎంత శ్రేష్టమో ఇది అంతే శ్రేష్టం. అందుకని ఆ శ్రేష్ఠ అనే శబ్దానికి అత్యంత దగ్గర స్థితి ఏదయ్యా అంటే అవతార పురుషుడు అన్నారు. కానీ దీనికి ఏమిటి? ఒక ఉపాధి ఉన్నది. ఏమిటా ఉపాధి? కుండ అనే ఒక లిమిటేషన్లో ఉన్నది కాబట్టి ఒకే క్వాలిటీ ఉన్నా కూడా దానికి దీనికి ఆకారాన్ని చూసి మనం తేడా భావిస్తున్నాం తప్ప ఆకారాన్ని పట్టించుకోకుండా లోపలికి పోయి చూసేటట్టయితే ఆ పరమాత్మ ఈ కుండలో కూడా ఉన్నాడు అనే భావన మనకు కలిగిస్తుంది. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుండ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్, ఈ కుండ మొత్తాన్ని సముద్రంలో పెట్టామనుకోండి. కుండలోనూ నీళ్లు ఉన్నాయి, సముద్రంలోనూ నీళ్లు ఉన్నాయి. కుండలో నీళ్లు సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయి. కానీ కుండలో ఉన్నంత భాగానికి ఒక పరిధి, ఒక అవధి, కుండ అనే ఒక చిన్న పరిణామం దాన్ని చిన్నగా సపరేట్ చేస్తోంది. సపోజ్ ఆ కుండ పగిలిపోయింది అనుకోండి. కుండ పగిలిపోయినా, కుండ పగిలిపోకపోయినా కుండలో నీళ్లు సంపూర్ణంగా సముద్రంతో కలిసి ఉన్నటువంటి స్థితి ఏ మాదిరిగా ఉంటుందో, ఒక అవతారమూర్తి మన మధ్యలో తిరిగినప్పుడు కుండతో అనే ఆకారాన్ని మనం తీసుకుని మన మధ్యలో కలిసినట్టే ఉంటాడు తప్ప క్వాలిటీ పరంగా ఏమీ తేడా ఉండదు. అయితే అవతారమూర్తికి మనకి తేడా ఏమిటి? మనకి కుండ లాంటి నీళ్లే ఉన్నాయి, మనకి ఆ సముద్ర జలమే ఉన్నది. కానీ ఆ సముద్ర జలంలో ఆ సముద్ర జలంతో పాటు మిగతా కొన్ని ఇతర పదార్థాలు కూడా కలిసి ఉన్నాయి. కొంత మురికి, కొంత అజ్ఞానం, వేరే జన్మల కర్మలు అనేవి కూడా కలిసి ఉన్నాయి అనుకోండి. మనలోనూ సముద్ర జలం ఉన్నది, మనకి కుండ ఉన్నది. కానీ ఆ కుండ అవతారి అనే కుండలో ఉన్నది ఏమన్నా కేవలం ప్యూరెస్ట్ సముద్ర జలం అయ్యేటట్టయితే, ఇందులో ఉన్నది సముద్ర జలం ప్లస్ సంథింగ్. ఆ సంథింగ్ ని మనం రిమూవ్ చేసేదానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటున్నాం. ఆ సాధన ద్వారా దాన్ని ఎప్పుడైతే తీసేస్తామో మనకి అవతారికి తేడాలని స్థితి వస్తుంది. అవతారి ఆ కుండను తీసిపోయి సముద్రంలో పెట్టినప్పుడు కుండకి సముద్రానికి తేడాలనే స్థితి, కుండ పగలగొట్టినా కుండ పగలకుండా ఉన్నా కూడా ఇది విదేహముక్తి, సదేహముక్తి అన్నట్టుగా సర్వకాల సర్వావస్థల్లోనూ నేను భగవంతుడే అని స్వామి చెప్పిన మాట. అన్ని కాలాల్లోనూ ఆయన ముక్త స్వరూపుడే, అన్ని కాలాల్లోనూ ఆయన భగవంతుడే. కానీ కుండ అనే ఆకారం ఒకటి వెంట తెచ్చుకున్నాడు కాబట్టి ఆ కుండ ఉన్న ఆకారం ఉన్నా ఆకారం లేకపోయినా కూడా సంపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని వ్యక్తం చేసే స్థితిని అద్వైత స్థితిగా మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అద్వైతం అనేది అనుభవం వచ్చేదాకా కూడా, అద్వైతి ఒకసారి అనుభవం వచ్చినాక అతని స్థితిని వర్ణించడానికి మామూలు ఎవరికి సాధ్యం కాదు. బ్రహ్మవిద్ బ్రహ్మేవ భవతి. అందువల్ల ఆయన యొక్క స్థితి ఫలానా అని మనం చెప్పలేము. స్వామి చెప్పిన మాటలో మనం చెప్పాలన్నప్పుడు చలిత సమాధి స్థితి, సమాధి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఆయన అద్వైతి, ఒక ఆయన పూర్ణ ద్వైతి. ప్రపంచంలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఈయన సమాధిలో ఉన్నాడు, ఏకాగ్రత భగవంతుడితో ఐక్యమైపోయినాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అద్వైతి. సపోజ్ సర్వకాల సర్వావస్థల్లోనూ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, సమాధిలో ఉన్నాడు, దాన్ని చలిత సమాధి అన్నారు స్వామి. ఇది ఈ కుండ యాజ్ ఇట్ ఈజ్ గా తీసిపోయి సముద్రంలో పెట్టాం. సముద్రంలో ఉన్న కుండలోనూ నీళ్లు ఉన్నాయి, సముద్రంలోనూ నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఒకటే ఉన్నాయి, కలిసే ఉన్నాయి. కానీ కుండలో సపరేట్గా కుండలో పట్టేంతగా కూడా ఉన్నాయి. ఆ స్థితిలో ఆ కుండ పగిలిపోయింది, అది విదేహముక్తి. కుండ కలిగి ఉన్నది, కుండ పగిలిపోకుండా గట్టిగా ఉన్నది, అది సదేహముక్తి. ఆ మాదిరిగా ఈ అద్వైత, ద్వైత, విశిష్ట అద్వైత తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో 99.999 దేహంతో మనం ఉన్నాం కాబట్టి ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా ప్రపంచంలోనే ఉంటూ దీంతో ఉంటున్నాం కాబట్టి ఈ ప్రపంచం అనే భావన మనకి చాలా బలంగా కొన్ని జన్మలు బట్టి సంస్కారాల పరంగా అలవాటు కావటం మూలంగా ఇదంతా భగవంతుడు అని నమ్మలేని ఒక స్థితిలో ఉన్నాం. ఈ అలవాటు మెల్లిగా పోగొట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సోమరి ఉన్నాడు,
వాడు ప్రయత్నపూర్వకంగా తెల్లారుజామున 3 గంటలకు నిద్ర లేవటం అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్ళు ఒక 4 ఏళ్ళో 3 ఏళ్ళో 5 ఏళ్ళు అలవాటు అయిపోయినాక 3 గంటలకు నిద్ర లేకుండా వాడు ఉండలేని స్థితి వస్తుంది. ఆ సోమరితనం అనేది లేకుండా పోతుంది. అట్లా సోమరిగా వెనక జన్మల సంస్కారాల యొక్క అలవాటు యొక్క బలం మూలంగా మనకి మనం అనేక రకాల లిమిటేషన్స్ పెట్టుకుని ఉన్న మనం ఆ లిమిటేషన్స్ని మెల్లిమెల్లిగా తొలగించుకుంటూ విస్తృతమైనటువంటి విశాల భావం భగవంతుడు అన్న విధానంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పాత సంస్కారాలు తొలగిపోతాయి. కొత్త సంస్కారాలు ఏర్పడేదానికి భగవంతుడి యొక్క జ్యోతి ఏర్పరచకుండా చేస్తుంది. కొంతకాలానికి మనమే ఆ జ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్న అనుభూతికి మారేదానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. ఆ సాధన చేసేటప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం వీలున్నంత దగ్గరికి తీసుకునేదానికి భగవంతుడి యొక్క తాపత్రయం ఎటు ఉంటుంది కాబట్టి దాంతో మనం పొందవలసిన గమ్యాన్ని పొందగలుగుతాం. అట్లా దీన్ని అర్థం చేసుకోవాలి. మేము నిన్న మొన్న సత్యం చూపుతుంటే మీరు అన్నారు, స్వామి మీరు నేను ఒకటే అంటారు, బట్ మీరు బందీకృతులై ఉన్నారు, నేను స్వేచ్ఛగా ఉన్నాను. అంతే, కరెక్ట్ అన్నమాట. 2 days బ్యాక్ మన సత్యం చూపుతుందో 4th వాల్యూమ్ లో మీరు ఒకటే, బట్ మీరు బందీకృతులై ఉన్నారు. అవును, నాకేం బంధనాలు లేవు, స్వామికి ఏం బంధనాలు లేవు సార్. ఉన్న కుటుంబాన్ని కూడా వదిలేశారు, పొద్దాలు మాయ వీడింది అన్నారు. ఏ బంధం? శరీరం తల్లి తండ్రి ఎప్పుడు శరీరం అబ్బాయి శరీరం అబ్బాయి అన్నాడు ఆయన ఎప్పుడు కూడా. నెవర్ కాల్డ్ మదర్ అండ్ ఫాదర్. ఒక మాట సార్, మీ ఇందాక ఇప్పుడు కుండ నీళ్ళు ఉన్నప్పుడు బెలూన్లో గాలి బయట గాలి, కాన్షియస్నెస్ కాన్షియన్స్ గురించి చెప్పినప్పుడు సార్, ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ వేద్దామా వద్దా అనుకున్నాను. చూడండి ఆ ప్రశ్న మీకేం తెలుసు సార్ ఇప్పుడు నేను అడుగుతా అని చెప్పేది. ఇప్పుడు చూడండి 3 రకాల థియరీస్ అంటే, ఇప్పుడు అందరం కూడా 3 రకాల సిద్ధాంతాలు చరిత్రలో చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు స్పిరిచువాలిటీలో చదువుకున్న వాళ్ళు, ఈ మహనీయుల యొక్క 3 జన్మదినోత్సవాలు ఉన్నప్పుడు ఐ నారేటెడ్ ఆల్ బ్రీఫ్ 3 థియరీస్ కూడా. అవును, ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఈ ప్రశ్న వేస్తాను, మీకు ఆలోచన మీకు లేదు కదా. అవును, ఇందాక చిన్న ఎగ్జాంపుల్ సార్, మనకు విన్నారు తాడు పాము భ్రాంతి. అవును, 2 days బ్యాక్ మా ఇంట్లో కార్యక్రమం అయితే అన్ని చదివిన తర్వాత మాకు కిచెన్ రూమ్ లో నా రూమ్ లో ఒక తలుపు ఉంటుంది, కిచెన్ రూమ్ లో ఒక తలుపు, అవతల రూమ్ లో 3 తలుపులు ఉంటారు. ఈస్ట్ సైడ్ 3 ఉంటాయి అనమాట. కిచెన్ రూమ్ లో సింగిల్ డోరు, ఈ 2 డబుల్ డోర్స్, గ్లాస్ డోర్స్. సరే, కిచెన్ రూమ్ లో మనకు కావాల్సిన ఉన్నాయి అంటే అక్కడ కింద పడే పక్కన పార్క్, ఎందుకంటే పార్క్ వేస్తారు, పక్కన పడేయకూడదు. ఇప్పుడు ఇదివరకంటే పార్క్ లేనప్పుడు అన్ని మా అపార్ట్మెంట్ లో త్రో చేసేవాళ్ళు. ఇప్పుడు పార్క్ కనుక షుడ్ నాట్ త్రో ఎనీథింగ్, ఎందుకంటే మేము జరుగుతుంటాము, జనాలు జరుగుతుంటారు కదా. వాళ్ళు పెట్టినప్పుడు నాకు ఒక సాయంత్రం పూట ఏం కనపడింది అంటే, వీళ్ళు చెప్పిన కార్యక్రమం అయింది సార్, పాదశర్మ అయింది, అన్ని చదువుకున్నాము. అయిన తర్వాత ఒక తాడు, చిన్న తాడు, స్మాల్ పీస్ ఆఫ్ థ్రెడ్, 1 feet 1.5 feet సన్న పురుకొస లాంటిది నేల మీద ఉంది సార్. పక్కన చెట్లు కూడా ఉన్నాయి. చూడండి థింకింగ్ ఎలా ఉంటుందో. నేను నోరు వేసే ముందు మళ్ళీ మైండ్ చెప్పింది, అరే కొంచెం చీకటి పడుతుంది, అప్పుడే సన్సెట్ కాలేదు, బట్ అది అలాగే ఉంచానుకోండి, పుసుకుని రాత్రి నేనైతే కంపల్సరీ లైట్ వేసుకుని వన్స్ లైట్ స్విచ్ ఆన్ చేసి నేను బయటకు వెళ్తాను ఆ చిన్న కారిడార్ లోకి. నాకు మైండ్ చెప్పింది అనమాట, అది నేల మీద ఉంది, పుసుకున్న అది చీకటిలో చూసానుకోండి వేరే రకంగా కనపడుతుంది అని చెప్పి ఐ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్లోర్. బ్రాంచ్కి అవకాశం. ఇప్పుడు నేనంటే చూసాను చీకట్లో వెలుగులో, బట్ ఇంకాస్త చీకటి పోయింది అనుకోండి, ఏమన్నా దాని మంది తలుపు తీస్తే నేల మీద ఒక చుట్టలా ఇట్లా ట్విస్ట్ అయి ఉంది అది తాడు. అద్భుతమైన నరేషన్ సార్, అద్భుతం, వండర్ఫుల్. విఠల్ భగవాన్, LSP, నాగేశ్వర ముగ్గురు మాట్లాడండి బ్లీఫ్. గురువు గారు డిఎస్ శాస్త్రి గారు సాయిరాం. ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ద్వైతము, అద్వైతము, శిష్టాద్వైతము, సముద్రము, కుండలో నీళ్లు, కుండ పగిలిపోవడం. అదే విధంగా మన గురువు గారు బెలూను, అందులో ఉన్న గాలి
ఆ బెలూన్ పగిలిపోవడం అన్నీ అయిపోతాయి. అదే భగవాన్ సత్సాయి బాబా వారు సర్కిల్స్ వేసి బాల వికాస్ చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా ద్వైతము అద్వైతం ఇష్టాద్వైతం గురించి తెలియచేసిన విధానం అండి ఏమిటంటే, ఒక పెద్ద సర్కిల్ వేశారు, దాన్ని దేవుడు అన్నారు స్వామి. చిన్న సర్కిల్ వేశారు, దాన్ని జీవుడు అన్నారు. అంటే పెద్ద సర్కిల్ దేవుడు, చిన్న సర్కిల్ జీవుడు, అది ద్వైతము అని చెప్పారు. అవును, ఈ పెద్దయి చిన్న చిన్నయి. అవును. ఈ చిన్న క్యాపిటలైజ్ సర్కిల్ పెద్దయి. స్టెప్ ఏం చేశారంటే స్వామి, ఆ పెద్ద సర్కిల్ లో చిన్న సర్కిల్ ని పెట్టారు. అంటే ఆ దేవుళ్ళో ఉన్నాడు, దాన్ని విశిష్టాద్వైతం అని చెప్పారు స్వామి. ఎగ్జాక్ట్లీ. అవును, ఓకే? దేవుళ్ళో ఒకసారి ఉంటాం, ఒకసారి బయట ఉంటాం. అట్లా ఎప్పుడైతే అవునండి, ఎప్పుడైతే ఈ జీవుడు తన స్వభావాన్ని మార్చుకుని, అంటే ఇప్పుడు స్వామి మన దివ్యాత్మ స్వరూపులారా అంటారు, మన దివ్యాత్మ స్వరూపమే. కానీ మనలో కొన్ని లోపాలు, కొన్ని ఏమంటారు అరిషడ్ వర్గాలు ఇవే ఉంటాయి కదా, దాని వల్ల జీవుడిలాగా ఉండిపోతుంది అనమాట. జన్మాంతర సంస్కారాలు. అవునండి, అవునవును. మంచి చెడు. అంటే మంచి అవునండి, అవును. ఈ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ చేసుకుంటే మనం జీవుడితో ఏకం అయిపోతాం, అది అద్వైతము అని చెప్పారు స్వామి. ఎగ్జాక్ట్లీ. సర్కిల్స్ తో చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ అయిపోయి పెద్ద సర్కిల్ తో కలిసిపోతే అది అద్వైతం అన్నారు. ఆ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ అంటే అది విశిష్టాద్వైతం అన్నారు. అంటే జీవుడు భగవంతుడు. అలాగే దాన్నే జీవుడు విశ్వవ్యాపకత. ఇప్పుడు సపోజ్ అదే ప్రేమ వ్యాపిస్తుంది, ప్రేమ పెరుగుతుందంటే విశ్వం అందరినీ నిష్కామంగా ప్రేమించగలగటం భగవంతుడి లక్షణం. మనకి కొన్ని మాత్రమే ప్రేమించగలగటం చిన్న సర్కిల్ యొక్క లక్షణం. దీన్ని విస్తృతం చేసుకుంటూ ప్రేమను గనక, నిష్కామ ప్రేమను గనక విస్తృతం చేసుకుంటూ పోయేటట్టయితే పెద్ద సర్కిల్ అయిపోవచ్చు. అవునండి, అదే అద్వైతం అని చెప్పారు. తేలిగ్గా అర్థమవుతుంది. ఈ విధంగా స్వామి చెప్పారు బాలవిక, అది జస్ట్ క్లియర్ చేస్తున్నానండి. శాస్త్రి గారు పాదాలు వందనం అండి, నమస్కారాలండి. జ్యేష్టము 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 అన్నప్పుడు అది మనకి ఊహాతీతమైనంత జ్యేష్ఠత్వం పరమాత్మది. అయితే అంత జ్యేష్ఠత్వాన్ని కూడా స్వామి మనకి దగ్గరగా తీసుకొచ్చినటువంటి అవతారం మన స్వామి అవతారం అండి. దానికి ఏమన్నారంటే, ఈ ద్వంద్వాతీతానికి మార్గం, రాజమార్గం స్వామి చెప్పింది సమత్వ భావాన్ని సాధన ద్వారా సాధించినట్లయితే స్వతహాగా ద్వంద్వం అయినటువంటి లోకాన్ని దాటి అవతల పొరలోకి వెళ్ళడానికి మనకి ఈ సమత్వ భావన, దానికి ముఖ్యమైనటువంటి మార్గం సేవ అన్నారు. గురువు గారు చెప్తుంటారు, ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఎదటివాడు ఏ కష్టంలో ఉన్నా తను కష్టపడుతున్నట్లుగా, ఆ బాధ తనది అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. స్వామి చెప్పారు, ఈ సత్సంగం అనేటువంటి ఈ మాకు ఎలా ఉందంటే, ఒక మర్రి చెట్టు ఊడలతో ఎలా స్థిరత్వం ఏర్పరచుకుంటుందో, ఈ సత్సంగం అనే దాంతో ఈ ఊడలు అన్నమాట, దీంతో మనం ఆధ్యాత్మిక భావాలని స్థిరపరచుకుంటున్నాము. తద్వారా ఈ సమత్వ భావాన్ని ఏర్పరచుకుంటూ దాంతో మాత్రమే ద్వంద్వానికి అతీతం కాగలమండి. నాకు చిన్నప్పుడు మా కాకిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి గట్టు ఒకటి ఉందండి, నిట్ట నిలువుగా ఉంటుంది, స్టీప్ గా. అది ఎక్కేటప్పుడు పై మెట్లు చూడొద్దు, కింద నుంచి ఎక్కి వచ్చిన మెట్లు కూడా చూడొద్దు, నువ్వు ఎక్కుతున్న మెట్టు మాత్రమే చూసుకుంటూ పైకి వెళ్ళినట్లయితే మనం భయం లేకుండా పైకి వెళ్తాము, తేలిగ్గా వెళ్తామండి. ఒక్కసారి కిందకి చూసినా అమ్మో ఎంత పైకి వచ్చామా అని కళ్ళు తిరుగుతా భయం వేస్తుంది, పైకి ఎక్కినా మళ్ళీ భయం వేస్తుందండి. అట్లాగే మనం ఉన్న స్థాయి మంచిదే, స్వామి మనకు ఒక ప్రజెంట్ మెట్టు స్టెప్ ఏర్పాటు చేశారు. ఈ స్టెప్ చేసుకుంటూ సమత్వ భావం అనే దాన్ని మాత్రం జీర్ణం చేసుకుని ఆచరణలో పెట్టుకుంటూ కనుక ఉన్నట్లయితే, ఈ తమరు చెప్పినట్లుగా ఈ భగవంతుని యొక్క జ్యేష్ఠత్వానికి మనం అనర్హులమేం కాదు అని భగవానుడు మనకి తెలియజేశాడండి. ఆ ఉద్దేశంతో సంపూర్ణ అర్హులం, అనర్హులం కాకపోవడం కాదు, నీకు సంపూర్ణ అర్హత ఉంది, ప్రయత్నం చేయి, పొందు. అదేండి, అందుకని ఏ మాత్రం నిరాశ గాని భయం గాని ఇటువంటి వాటిని పెట్టుకోకుండా మనం స్వామి అడుగుజాడల్లో ఉన్నాం కాబట్టి ఈ ద్వంద్వాన్ని అతీతం అవటానికి మనం చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి జ్యేష్ఠత్వానికి నిర్వచనం చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు.
అది అర్థమైంది. మనం నడిచే మార్గం దాంట్లో ఉన్నాము. దానివల్ల మనకు సంతృప్తితోటే ముందుకెళ్తూ ఉన్నాము. ఈ జ్యేష్ఠ, కనిష్ట అనేది నిబిడీకృతమైనది. మనకు ప్రతినిత్యము కూడా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఈ 2 మనకి తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఇంకా ద్వంద్వం అనేది ఎందుకు భావం అనేది యాక్చువల్ ద్వైతం అనేది మోస్ట్ బేస్ 99.99 డిగ్రింగ్ ఎందుకన్నానంటే అది దాని ఆస్తిక ఆరంభవాదం అనొచ్చు. ఆస్తికత్వానికి దేవుడు ఒకడు ఉన్నాడు అనే భావన స్వామి చెప్తారే, ముందు దేవుడు ఉన్నాడు పంచాక్షి నమ్ము, ఆ తర్వాత భజనలు, ఆ తర్వాత ఇంకో కీర్తనలు, లేదా ఇంకో మంత్రం, లేదా ఇంకోటి, అంటే మెట్టుగా పైకి పోయేదానికి అసలు దేవుడు ఉన్నాడు అనే భావన బలపరిచేదానికి ద్వైతము చాలా ఇంపార్టెంట్. సో ద్వైతంతో ఆగిపోవద్దు అని చెప్పటమే ఆదిశంకర్ల యొక్క ధ్యేయం తప్ప ద్వైతాన్ని నిరసించడం కాదు. ద్వైతాన్ని కనుక ఆయన నిరసించేటట్టయితే చూసిన ప్రతి దేవుడి మీద ఆయన రాసిన కీర్తనలు అవే మనం చదువుకుంటాం. అక్కడితో ఆగిపోవద్దు, నువ్వు దేవుడు అయ్యేదానికి నువ్వు భగవంతుడు అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పటమే ఆయన యొక్క ధ్యేయం. స్వామి పుస్తకం ఇక్కడ మనం చదివాను, మీరు చదివి ఉంటారు. ద్వైతము లేకుండా అద్వైతానికి వెళ్ళటం అసాధ్యం అన్నట్లుగానే స్వామి ఎక్కడ రాసినట్టు చదివానండి నేను. డైరెక్ట్ గా అద్వైతానికి వెళ్ళటం అనేది జరిగే పని కాదు. ద్వైతం ద్వారా మాత్రమే అద్వైతంలోకి మనం వెళ్ళగలుగుతాము. మనకి కాన్ఫిడెన్స్ చేకూర్చేది ద్వైతమేనండి. ఆ ద్వైతం ద్వారానే మనం. అప్పుడు ఆదిశంకరుడు ఒక స్తోత్రం రాస్తాడు ఆయన, పద్మ సంభవాది సదాశివాంతమయ పంచ బ్రహ్మ పదపీఠిక. అంటే దాని అర్థం ఏంటంటే పద్మసంభుడు అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మ ఒక మెట్టు, ఆ పైమెట్టు విష్ణుమూర్తి, ఆ పైమెట్టు మహేశ్వరుడు, ఆ పైమెట్టు కాలబ్రహ్మ, ఆ పైమెట్టు సదాశివ బ్రహ్మ. ఈ 5 మెట్లు అధిగమించి పైకి పోతే కదా తల్లి ఆ నిరాకార పరాశక్తి తత్వం అర్థమయ్యేది. అసలు ముందు బ్రహ్మతత్వం, బృహత్ వ్యాపైతి ఇది బ్రహ్మ. ఆ బృహత్తత్వాన్ని, విశ్వప్రేమ అనే తత్వాన్ని ముందు అర్థం చేసుకుని బ్రహ్మస్థాయికి మనం పోయేటట్టయితే అప్పుడు ఆ మిగతా స్టెప్పులు ఆయనే తీసుకుపోతాడు. అందుకని భృకుటి దాకా మన సాధన ఉండేటట్టయితే సహస్రారానికి ఆయనే తీసుకుపోతాడు. అదే షడ్భావం మానవయత్నం, సప్తమం దైవకృతం. సంతోషం సార్, మంచి ప్రశ్న. గురువు గారు కూడా అద్భుతమైన ప్రశ్న వేశారు. రెండవ సగంలో మళ్ళా అంత సత్సంగం జరిగింది సాయిరాం. చాలా సాయిరాం. దట్ ఈస్ ట్రూ. సాయిరాం శాస్త్రి గారు, నాకు అదే గురువుగారు ప్రశ్న వేసి అన్ని ఆయన క్లారిఫికేషన్ గురువుగారి ప్రశ్నలతో అయిపోయింది అంటాను. అంత విపులంగా చెప్పేశారు. నేను అదే అనుకున్నాను, జయం అద్వైతంలో ఉండాలి, దాని సాధన ప్రాక్టికల్స్లో ఉండాలన్నారు. ఆ ప్రాక్టికల్స్ ఏమిటి అని నేను అడుగుదాం అనుకున్నాను, అంతకు తప్పించి ఇంకేం లేదు. ఈరోజు సబ్జెక్ట్ చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఈరోజు మేము రాబోయే అన్ని అంకాలకు కూడా, ఈ అంకాలకు కూడా ఇదే ఆధారం కాబట్టి మీరు ద్వంద్వ అన్ని వస్తున్నాయి, అన్నవాకాలను వస్తున్నాయి అనేసి మాకు ఇంకా ఇంకా తెలుసుకుంటాం. చాలా ధన్యవాదాలు గురువు గారు. గురువు గారికి, సాయి గారికి నమస్కారాలు సార్. మా పుణ్యం కొద్దీ ఇవన్నీ వింటున్నాం. సాయిరాం. అందరికీ నమస్కారం. సాయిరాం. నెక్స్ట్ మండే కలుసుకుందాం.